దేవుడు మంచి దేవుడు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆశపడే దేవుడు, మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆశపడే దేవుడు. ఒక్క విషయంలో కాదు, ఒకటే యాంగిల్లో కాదు, అన్ని ఏరియాస్లో మీరు వర్ధిల్లాలని ఆశపడే దేవుడు. మరి ఎందుకు మీ జీవితంలో దీవెనలకి అడ్డుబండలు? వాట్ ఈస్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్? చీటికి మాటికి భయపడుతున్నారా? అన్ని విషయాలు బట్టి భయపడుతున్నారా? చింతిస్తున్నారా? చింత ఏమైపోతుందో. ఎవ్రీ టైమ్ రిమెంబర్ దిస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వరీ, టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఆమెన్. దేవుడికి హేయమైన పాపము, దేవుడికి ఇష్టం లేనిది అవిశ్వాసము కూడా పాపమే అని, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం అని ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. డిస్ట్రాక్టెడ్ థింకింగ్, క్రుకెట్ థింకింగ్, లేకపోతే మొత్తం కూడా కిందది పైన కింద, అప్సైడ్ డౌన్ థింకింగ్. ఇది బీల్జుబుల్ అనే ఆత్మ, ఇట్స్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ లైజ్. కానీ మీ పక్కనున్న వారు మీకు ద్రోహం చేసినట్లయితే, చేసావు కదా, ఎంత ద్రోహం చేస్తావు, ఎన్ని మాటలు అన్నావు, ఎంత నొప్పి కలిగించావు. అది 1 year కాదు, 2 years కాదు, ఎన్ని సంవత్సరాలనే దాని గురించే మాట్లాడుతున్నారు. చూడండి, దాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ బ్లాకేజ్, బ్యారియర్ టు యువర్ బ్లెస్సింగ్. ఇప్పుడు ప్రతిరోజు లేచిన దగ్గర నుండి నా దేవుడిని నేను ఎలాగ సంతోష పెట్టాలి, నేను ఈ నిర్ణయం చేస్తే ఇది దేవునికి ఇష్టం ఉంటుందా, నేను ఈ రీతిగా రియాక్ట్ అవుతే దేవునికి ఇష్టం ఉంటుందా? అదే చెప్పాను, వాట్ వుడ్ జీసస్ డూ, వాట్ వుడ్ జీసస్ థింక్, వాట్ వుడ్ జీసస్ ఫీల్ ఇఫ్ ఐ డూ దిస్ అనే హెవెన్నీ మైండ్ సెట్ ఉండాలి. అన్ఫర్గివ్నెస్ ఉంది, ఇదిగో పాపం ఉంది. దురాత్మలకంట ఎవరేంటో బాగా తెలుసా? దేవుని మహిమపరుస్తున్న విధానం బట్టి మనుషులకి ఈర్ష్య, ద్వేషము, మంట కలగచ్చు. మంట ఎవరికి కలుగుతుంది అంటే దురాత్మలకి, అంటే దురాత్మ సంబంధులకి, దెయ్యపు సంబంధులు వారికే మంట కలుగుతుంది. ఎవరైనా దేవుని ఘనపరుస్తా ఉంటే తట్టుకోలేరు.